హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ ప్రాపర్టీ. ఈ హౌస్ మెయిన్ తీసుకొని మనం లోపలికి ఇలా వస్తే మొదటిగా లివింగ్ రూమ్లోకి అయితే వచ్చామండి. ఈ లివింగ్ రూమ్లో చూడండి, ఫ్లోరింగ్ అంతా టచ్ మకరం మార్బుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ అండి. టాప్లో చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, మంచి బ్యూటిఫుల్ కలర్ఫుల్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ హాల్ మెజర్మెంట్ చూసుకుంటే 19x11 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యూపీఎస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎదురుగా మనకి టీవీ యూనిట్లో వచ్చేసరికి రైట్ సైడ్ మంచి స్టోరేజ్ కబోర్డ్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో టీవీ వాల్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మంచి స్టోరేజ్ కబోర్డ్స్తో కూడా మనకి బాటంలో మంచి స్టోరేజ్ కబోర్డ్స్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూడండి, చాలా స్పేసెస్గా అయితే ఉంది. 15x12 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ రూమ్ అండి. ఓపెన్ కిచెన్ రూమ్ ఎంట్రన్స్లో మనకి కలర్ఫుల్ లైటింగ్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పూజ గది వచ్చేసరికి మనకి సిఎన్జి కటింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పూజ గది లోపలికి ఇలా వస్తే మనకి ఎంట్రన్స్లో వినాయకుని విగ్రహం అనేది మంచి గ్లాస్ ఫినిషింగ్తో మంచి కలర్ఫుల్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ రూమ్లో వచ్చేసరికి మనకి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, స్టోరేజ్ అంతా మనకి బాటంలో స్టోరేజ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టాప్లో చూసుకుంటే ఓపెన్ పుల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండిల్స్ బదులు ప్రొఫైల్ హ్యాండిల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏరియా అంతా వచ్చేసరికి గ్రౌండ్ వాటర్, మంచి స్వీట్ వాటర్ అయితే ఉన్నాయండి. చూడండి, మనం ఈ కిచెన్ రూమ్లో చూసుకుంటే మనకి టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ జరిగింది. అలాగే గ్లాస్ ఫినిషింగ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎదురుగా మనకి డైనింగ్ ఏరియాలో టాప్లో చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ డైనింగ్ ఏరియాలో కూడా విండోస్ చూడండి, బ్లాక్ ఫ్రేమ్తో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఫ్రంట్ లుక్ అనేది ఒకసారి చూసేద్దాం రండి. ఈ హౌస్ మొత్తం అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది. అలాగే రోడ్డుకి వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఉండడం జరుగుతుంది. ఈ హౌస్ మెజర్మెంట్ చూసుకుంటే 31 అడుగుల వెడల్పు, 50 పొడవు అయితే ఉంటుందండి. చూడండి, ఇంటి ముందు గార్డెనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ హౌస్ మెయిన్ గుడి తీసుకుని మనం లోపలికి ఇలా వస్తే కార్ పార్కింగ్లో వచ్చేసరికి మనకి 10x16 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ సెట్ బ్యాక్లో వచ్చేసరికి మనకి 3 and 4 feet సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనము 2 బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి. బెడ్రూమ్ 1 14x12 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. టాప్లో చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి మొత్తం 172 గజాల్లో అయితే హౌస్ ప్లానింగ్ చేయడం జరిగిందండి. ఈ ఇల్లు మొత్తం చూసుకుంటే సెంట్ల పరంగా మాట్లాడుకున్నట్లయితే 3.5 సెంట్లు అయితే ఈ హౌస్ కట్టడం అనేది జరిగింది. ప్రైస్ అయితే 68 లక్షలు అయితే చెప్తున్నారండి, నెగోషియల్ ప్రైస్. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నర్సాపేటలో అయితే ఉంటుందండి. ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ మోడల్లోనే తీసుకోవడం జరిగిందండి. వాల్టేజ్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ హౌస్ మెయిన్ డోర్ చూసుకుంటే టేక్వుడ్ డోర్ షేప్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెడ్రూమ్ చూసేద్దాం పదండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ చూసుకుంటే 13x12 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ కూడా చూడండి, ఈ బెడ్రూమ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చూడండి, టాప్లో చూసుకోండి, మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, మనకి బెడ్రూమ్స్లో టీవీ యూనిట్ డిజైన్ కానీ అన్ని మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి సన్ గ్లాస్ వర్కే ప్రొవైడ్ చేయడం జరిగింది, మంచి ప్రీమియం క్వాలిటీ. ఇక్కడ వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకి వెస్టర్న్ మోడల్లో తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.